ఎవరికి ఏ కష్టం రానివ్వండి ఆవిడ దగ్గరికే పెడతారు. కారు కొనుక్కున్నాడు, ట్రాక్టర్ కొనుక్కున్నాడు, నాగలు కొనుక్కున్నాడు, ఏది కొనివ్వండి అమ్మవారి పేరు చెప్పి కొబ్బరికాయ కొట్టి కాస్త పసుపు బొట్టు పెట్టి బయలుదేరతాడు. ఆ తల్లి అనుగ్రహం ఉండాలంటే ఆవిడ సర్వమంగళాస్వరూపం. ఆ తల్లి అమ్మా నీకు నమస్కారం చేయనివాడు ఎవరున్నాడమ్మా ఈ లోకంలో? ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఎంతెంతమంది ఎన్నిసార్లు ఏ ఏ నమస్కారాలు చేస్తున్నారో ఆవిడ అలా వింటూనే ఉంటుంది. ఓ నన్ను నమ్ముకుని ఎక్కడో ఎవరి భర్తకో ఆపదొచ్చింది, ఆవిడ నమస్కారం పెట్టింది, అమ్మా నా మంగళసూత్రం కాపాడంటుంది. అంతే వెంటనే ఆవిడ వింటుంది. ఓ ఏడుస్తోంది. ఒక ఆవిడికి పిల్లలు లేరు, ఒక ఆవిడ పిల్లాడికి ఇబ్బంది వచ్చింది, ఓ పిల్లాడికి మాటలు రాలేదు, ఒకరికి చదువు రాలేదు, గత జన్మ కర్మలు, వాళ్ళందరూ రకరకాల కోరికలు, ఇవన్నీ వింటూనే ఉంటుంది తల్లి. ఇవన్నీ నిరంతరం అంది మూకశంకరుల యొక్క కవితా ప్రజ్ఞ అంటే. అది ఎప్పుడో ఒకప్పుడు కాదు, అనిశమపి ఎప్పుడూ ఎప్పుడూ వింటూ ఉంటుంది. ఇలా అని అడిగితే చాలు ఆవిడ వింటుంది. కాబట్టి అమ్మా నువ్వు ఎంతటి దయాశాలివంటే మా తల్లి, ఎంతటి మంగళప్రదురాలివంటే, బాహ్యమునందు ఎంత సువాసనలతో ఉంటావో ఆంతరమునందు అంత మంగళప్రదురాలివి. నువ్వు పాడు చేయడం అన్న మాట లోకంలో లేనే లేదు. అందుకే మహాప్రళయతాండవసాక్షిణి ఆవిడ తాండవం చేయదు, ఆవిడ ప్రళయం చేయదు. శివుడు చేస్తూ ఉంటే చూస్తుంది. అన్నం పెట్టడం ఆవిడ పెడుతుంది, బట్టలు ఇవ్వడం ఆవిడ ఇస్తుంది, కాపాడడం ఆవిడ కాపాడుతుంది, శివుడి యందు కలపడం ఆవిడ కలుపుతుంది. ఇంకొకటి చేయడం ఆవిడికి చేత కాదు, ఎందుకంటే ఆమె అమ్మ కనుక. అంతటి మంగళప్రదురాలు ఆమె, అంత సౌశీల్యవతి, అంత ప్రేమైకమూర్తి నా తల్లి. కాబట్టి అమ్మా అభీష్టానాం దానాదనిశమపి కామాక్షి నమతాం స్వసంగాత్ కంకేళి ప్రసవజనకత్వేన చ తవ. స్వసంగాత్ కంకేళి అంటే అశోక వృక్షాలని ఉంటాయి. ఆ అశోక చెట్టుకి ఒక లక్షణం, పద్మినీ జాతి స్త్రీ వెళ్ళి దాన్ని ఒక తన్ను తంతే తప్పది పువ్వు పుయ్యదు. కాబట్టి అశోక వృక్షం పువ్వు పుయ్యకపోతే, వనంలో ఉన్న అశోక వృక్షం పువ్వు పుయ్యలేదనుకోండి, అమ్మవారి చెలికెత్తలు అమ్మవారిని అడుగుతారు, అమ్మ అమ్మ ఒక్కసారి తన్నమ్మా అంటారు. అంటే అమ్మవారు విలాసంగా నడిచి వెళ్ళి ఒక్కసారి పద్మినీ జాతి స్త్రీ ఏమిటాడు, పద్మినీ జాతి స్త్రీలకు పద్మినీ జాతి స్త్రీ కాబట్టి ఆవిడ తన కాలుతో సుతారంగా అశోక వృక్షాన్ని తంతుంది. తంతే వెంటనే పువ్వు పూస్తుంది. కదంబ వృక్షానికి ఒక లక్షణం, కదంబ వృక్షానికి ఉన్న లక్షణం ఏమిటో తెలుసా? అది పూత పూస్తే ఒకరోజు పూసేస్తుంది. నేను విశాఖపట్నంలో ఓ ఇంట్లో ఉన్నాను, వాళ్ళు నాకు విడిదిస్తే, వాళ్ళు నాకు ఎంత అందమైన విడిది ఇచ్చారంటే, నేను కూర్చొని సంధ్యావందనం చేసుకుని పూజ చేసుకోవడానికి ఏర్పాటు చేయబడినటువంటి ప్రదేశం అభిముఖంగా పెద్ద కదంబ వృక్షం, దాని నిండా కదంబ పుష్పాలే. చిన్న చినుకు పడింది అనుకోండి అన్నీ ఒక్కసారి పూసేస్తాయి, అన్నీ పూసేస్తాయి ఒక్కసారి. అప్పుడు ఏం చేయాలో తెలుసా? కదంబ వృక్షం మొగ్గేసిందంటే మీరు మీ కూతుర్ని, మీ కోడళ్ళని, మీ కూతుళ్ళని, మీరు ఎవరెవరితో పూజ చేయిద్దాం అనుకున్నారో వాళ్ళని సిద్ధంగా ఉంచాలని గుర్తు. కదంబం కానీ పూసిందా ఒక్కసారి పూస్తుంది, అన్ని పువ్వులు దింపేసి అమ్మవారికి పూజ చేసేస్తారు ఒక్కసారి. అలా అశోక వృక్షం పూస్తే ఆ అశోక వృక్షాన్ని ఏ పద్మినీ జాతి స్త్రీ తంతే పూత పూసిందో ఆ సువాసన పాదానికి పట్టుకుంటుంది. ఎన్ని అశోక వృక్షాలు తన్నావు, ఎన్ని అశోక వృక్షాలు పూసాయి, మరి నీ పాదం ఎంత సువాసనతో ఉంటుందమ్మా. కాబట్టి స్వసంగాత్ కంకేళి ప్రసవ జనకత్వేన చ తవ. ఇక్కడి వరకు శ్లోకం ఒక అన్వయం. ఇప్పుడు నేను ఆఖరి పాదం చెప్పాను అనుకోండి, మొత్తం శ్లోకం మారుతుంది. మళ్ళీ మొత్తం శ్లోకం మొదటి పాదం దగ్గర నుంచి ఇంకొకలా తిరిగిపోతుంది. అది మూకశంకరుల ప్రతిభ అంటే. ఆయన అన్నారు 4వ పాదం దగ్గరికి వచ్చేటప్పటికీ, అమ్మా ఇంతమందికి నువ్వు ఇన్ని చేస్తూ ఇంత సుగంధభరితమైనటువంటి శరీరంతో ఉన్నావని నేను ప్రతిపాదన చేశాను కదా, అటువంటి తల్లి నువ్వు ఎవరో తెలుసా? అసలు నీ పేరు కామాక్షి కాదు, నీ పేరు శారద కాదు, నీ పేరు విశాలాక్షి కాదు, నీ పేరు మీనాక్షి కాదు. అసలైనటువంటి పేరు నీ పేరు అని చెప్పవలసింది త్రిధాదత్తే వార్తాం సురభిరితి గిరిసుతే.
పాదోగిరిసుతే, నీ పేరు కాదు, నీ పాదానికో పేరుంది. నీ పాదం పేరేమిటో తెలుసా? సురభి అన్నారు. సురభి అంటే గోవు, దేవతల గోవు కామధేనువుకి సురభి అని పేరు. సురభి అన్న పేరుతో ఒక ప్రాచీనమైనటువంటి సంస్థ ఒకటి ఉంది. సురభి అంటే కామధేనువుకి సురభి అని పేరు. ఈ పాదమున్నదే అమ్మవారిది, అదే సురభి. సురభి అన్న మాటకి అమరకోశం ఎన్నో అర్థాలు చెప్పింది. సురభి అంటే వసంత ఋతువు. సురభి అంటే విశేషమైనటువంటి మంగళకార్యములు ప్రారంభమయ్యేటటువంటి నెలలు. సురభి అంటే గొప్ప సువాసన. అందుకే సురభిర్జుషతాం అని మంత్రం చెప్తాం కదా, మంచి సువాసన. సురభి అంటే కామధేను. ఇన్ని అర్థాలున్నాయి. ఇప్పుడు మళ్ళీ ఈ శ్లోకానికి మొదటి పాదం దగ్గర నుంచి రండి. ఏమవుతుంది? అమ్మవారి పాదము విశేషమైన సుగంధముతో ఉంటుంది, సువాసనతో ఉంటుంది. లోకంలో మీ మనసు చాలా ఆహ్లాదాన్ని పొంది ధ్యానమనందు నిలబడాలి అంటే చక్కటి సువాసన ఉండాలి. అంత మంచి సువాసనలన్నీ అమ్మవారి పాదమును ఆశ్రయించి ఉంటాయి కాబట్టి ఆ పాదమే సురభి. ఎవరెవరు నమస్కరించారో వాళ్ళందరికీ ఆమె శుభములనిస్తుంది, సమస్త మంగళములను చేస్తుంది. కాబట్టి వసంత ఋతువు లాంటిది ఆవిడ. అందుకే ఈ లోకంలో మహాపురుషులందరూ వసంత ఋతువులోనే పుట్టారు. చైత్రమాస శుక్లపక్ష నవమి రామచంద్ర ప్రభు, వైశాఖ శుక్ల పంచమి శంకర భగవత్పాదులు. ఇద్దరు మధుమాసం మాధవమాసం వసంత ఋతువులోనే. సాధారణంగా దక్షిణ దేశం అంతా ఆపస్తంభ సూత్రులు కాబట్టి వసంత ఋతువులోనే వాళ్ళకి శుభకార్యం, శుభముహూర్తాలు పెట్టుకుంటారు. కాబట్టి అది మంగళప్రదమైన కాలం. ఉత్తరాయణం వచ్చిందని చెప్పి ఉపనయన ముహూర్తాలు కూడా ప్రారంభం చేస్తారు ఇంకా. కాబట్టి అమ్మ, అసలు వసంత ఋతువు చైత్ర వైశాఖ మాసములలో వచ్చి లోకంలో మంగళ కార్యములన్నీ జరగడానికి ఆటపట్టయినట్టే నీవే సమస్త మంగళ కార్యములకు ఆధారభూతమైన దానవు. నీ అనుగ్రహం ఉంటేనే ఎక్కడైనా సరే మంగళము జరుగుతుంది. అందుకే లోకంలో నానుడుంది. అసలు లోకంలో మంగళములన్నీ ఆశ్రయం అంటే ఎక్కడుంటుందో తెలుసా? ఆడదాని వైపు నుంచి ఉంటాయి. ఎందుకని? ఒక ఆడది ఆడపిల్లగా ఉండిపోయింది అనుకోండి, ఆడకి చేరలేదు, ఈడపిల్లగా ఉండిపోయింది. ఆడకి చేరిపోయిందంటే ఎవరి దగ్గరికి చేరాలో ఆయన దగ్గరికి చేరిపోయింది, నారాయణుణ్ణి. ఆమెకి పెళ్ళయిందంటే ఆయనకి పెళ్ళైపోయిందని గుర్తు కదా, ఆయనకి ధర్మపత్ని దొరికింది, ఆయన ఇహము పరము కూడా పొందుతాడని గుర్తు ధర్మపత్ని ఉంటే. కాబట్టి ఒక ఆడపిల్లకి పెళ్ళి అవ్వాలి అంటే, ఆడపిల్ల మంచి భర్తని పొందాలి అంటే కామేశబద్ధమంగళ్య సూత్రశోభిత కంధరా ఈ నామాన్ని ఆమ్నాయం చేయమంటారు, బాగా సంపుటీకరణ చేయమంటారు. అందుకే ఇప్పటికీ కొన్ని చోట్ల పెద్దలు ఏం చేస్తారంటే, ఈ మంగళసూత్రాన్ని కొబ్బరి బొండం మీద పెట్టి పూజ చేయడం ప్రారంభించగానే లలితా సహస్రనామం తప్పు లేకుండా చదవగలిగిన వాళ్ళని కూర్చోపెట్టి చదివిస్తారు. చదివించి ఆ నామం కామేశ అబద్ధమంగళ్య సూత్రశోభిత కంధరా వరకు చదివిస్తారు. చదివించి తాళి కట్టిస్తారు. ఆడపిల్ల భార్య అయితే సరిపోతుందా? కొన్నాళ్ళు బాగుంటుంది, తర్వాత పిల్లలు తొక్కని పక్క బరువు అయిపోతుంది. ఆ పక్క వేసినట్టే ఉందనుకోండి, కొన్నాళ్ళు బాగుంటుంది. పక్కింట్లో పిల్లలు తెల్ల దుప్పటి వేసి పరిపేయగానే వాడు స్కూల్ నుంచి వచ్చి బురదకాళ్ళతో దాని మీద ఎక్కి తొక్కేశాడు అనుకోండి, చీ 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 చీ, మీ నాన్నకేమో పక్కని శుభ్రంగా ఉండాలంటారు, మీరేమో బురదకాళ్ళతో తొక్కేస్తారని ఆ పిల్లల్ని వెనకాల 4 దెబ్బలు కొట్టి మళ్ళీ దుప్పటి మార్చుకుని అమ్మ చెమట తుడుచుకుంటే ఆమె మహదైశ్వర్యవంతురాలు తల్లయింది. ఆ పిల్లలు తొక్కని పక్కింట్లో ఉందనుకోండి, ఆమెకి బరువు అయిపోతుంది కొంతకాలానికి. ఏమిటో ఇంట్లో అమ్మ అనేవాడు లేడు, నాన్న అనేవాడు లేడు. కనబడ్డ ప్రతి చెట్టు పుట్ట గుడి పెద్దవాళ్ళని పట్టుకుని ఏడుస్తుంది. ఒక స్త్రీ భార్య అయితే చాలదు, తల్లి కావాలి. శ్రీమాత శ్రీమాత్రే నమః నామం సంపుటీకరణం చేయమంటారు. లలితా సహస్రమే సర్వమంగళములకు కారణమైంది. అందుకే శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేస్తూ అవిద్యానామంతస్తిమిరమిహిరోద్దీపనగరీ జడానాం చైతన్య స్తబక మకరంద శృతిశరీ
దరిద్రాణం చింతామణి గుణనిక జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపవరాహస్య భవతి అన్నారు. దరిద్రాణం చింతామణి గుణనిక, చింతామణులతో చేయబడిన మాల ఆవిడ దరిద్రులకు. ఏ కోరిక తీరక దరిద్రుడుగా ఉన్నా ఆ కోరిక తీరడానికి చింతామణులతో కూడిన మాల ఏది అంటే లలితా సహస్రనామమే. అదే 1000 పూసల మాల. ఆ మాల తిప్పిన వాడికి కోరికలు తీరుతాయి. కాబట్టి దరిద్రాణం చింతామణి గుణనిక, ఒక్కొక్క నామం ఒక్కొక్క చింతామణి లలితా సహస్రం. అందుకే ఆవిడ నామ పారాయణ ప్రీత. నామములతో పూజ చెయ్యడం కన్నా నామములను మీరు బాగా పారాయణ చేసినా కూడా ఆవిడ ఎక్కువ సంతోషిస్తుంది. అందుకే విశేష ఫలానికి ఏం చేస్తుంటారంటే అష్టోత్తరంతో కుంకుమార్చన చేసి అందరూ కలిసి సహస్రం పారాయణ చేస్తారు అలాగే కూర్చొని. అప్పుడు 2 జరుగుతాయి, అర్చన జరుగుతుంది, పారాయణ జరుగుతుంది. ఇన్ని కంఠాలతో ఏకకాల పారాయణకి ఆవిడ బహుప్రసన్నులవుతుంది. నామ పారాయణ ప్రీత. కాబట్టి 2 ఏకకాలంలో జరిగేట్టు చేస్తూ ఉంటారు. అందుకే మేము దేవీ నవరాత్రుల్లో ఒక్కొక్కసారి నామపారాయణ స్తోత్రంగా చేసేస్తాం. కారణం ఏమంటే దాన్ని అలా సంపుటీకరణం చేస్తే అమ్మవారి అనుగ్రహం బాగా లభిస్తుంది. ఎందుకంటే శబ్దానికి ఓ లక్షణం ఉంటుంది. అది మీరు పైకి చదువుతున్నప్పుడు అందంగా చదువుతున్నారనుకోండి, ఇన్ని కంఠాలు కలిసి ఆ శబ్దంగా వ్యాప్తి చెందితే శబ్ద బ్రహ్మమయీ చరాచరమయీ జ్యోతిర్మయీ వాంగ్మయీ, అమ్మవారే శబ్ద తరంగాలుగా అంతటా వ్యాప్తి చెందుతుంది. ఎక్కడ పూజ చేశావో అష్టోత్తరంతో అక్కడే కూర్చుని సహస్రం చదివారనుకోండి ఇంతమంది, అది విశేష ఫలితం. అందుకని ఒక్కొక్కసారి అన్నీ ఎప్పుడూ సహస్రంతో పూజ కాదు, అష్టోత్తరంతో చేసి సహస్రం పారాయణ చేస్తారు. కాబట్టి ఆ తల్లి యొక్క నామములు అంత గొప్పవి అయినప్పుడు ఆమె సర్వులకు మంగళస్వరూపమై ఉన్నది. లోకంలో అందరికీ మంగళస్వరూపమైనటువంటి ఏకైక ప్రాణి ఆవు ఒక్కటే. కాబట్టి ఆ అమ్మవారి పాదం సురభి. 3, అశోక వృక్షాన్ని తన్నినటువంటి అమ్మవారి పాదానికి సువాసన వచ్చింది. అమ్మవారి పాదములకు సువాసన వచ్చింది అనేటటువంటి మాట, సువాసన శరీరమంతా అన్వయమైన ఏకైక ప్రాణి మళ్ళీ సురభి, గోవు. ఎందుకని? మీకు 84 లక్షల జీవరాశులు ఉన్నాయి ఈ ప్రపంచంలో. 83,99,999 జీవరాశుల యొక్క మలమూత్రములు దుర్వాసనతోనే ఉంటాయి. మలమూత్రములు దుర్వాసన లేకుండా సువాసనతో ఉండేటటువంటిది ఒక్క ఆవు మాత్రమే. పైగా మీరు ఆవుని ఇలా చేత్తో రాసి వాసన చూడండి, సువాసన వస్తుంది. ఆవు రోమ కూపముల యందు సువాసన ఉంటుంది. పైగా ఆవు ఎంత మంగళప్రదురాలంటే ఎక్కడెక్కడ పినుమార్పు వచ్చినా, ఎక్కడెక్కడ పెద్ద విషయం జరిగిన ఆవు మీతో ఉండాలి. ఆవు మీతో లేకుండా మీరు ఒంటరిగా ఉండకూడదు. మీరు పెద్ద ఇల్లు కట్టారు, మీరు ఇల్లు కట్టారు అంటే దాని అర్థం ఏమిటో తెలుసా? మీరు మహాపాపకర్మ చేశారని గుర్తు. చాలామంది ఇల్లు కట్టి పొంగిపోతారు, మేము చాలా ఇల్లు కట్టుకున్నామండి. ఇల్లు కట్టడంలో ఎంత వేద విరుద్ధమైనటువంటి పాపకర్మో ఉంటుంది. ఎందుకని? పృథివిని కాల్చకూడదు. మట్టిని కాల్చారనుకోండి మహాపాపం. ఎందుకంటే పృథివి లింగస్వరూపం. అందుకే పృథివిని తవ్వినా చేసిన పృథివీ సూక్తంలో దోషం చెప్పి దానికి నివారణ అగుగాక అని అడుగుతారు. అటువంటి పృథివిని కాల్చి మీరు సిమెంటు తీసుకొస్తున్నారు, పృథివిని కాల్చి ఇటకలు తీసుకొస్తున్నారు. అది ఇల్లు కట్టానని గోడలు కట్టారు, అందులో మీరు ఉండడానికి ఎడుతున్నారు. దోషమా కాదా? ఎన్నో చెట్లు నరికి తీసుకొచ్చి కలపగా మీరు కిటికీలు పెట్టారు, దోషమా కాదా? ఇవన్నీ దోషభూయిష్టమైన పనులు. ఇన్ని దోషాలు చేసి మీరు ఇంట్లోకి ఎడితే మీకు సుఖం ఎలా వచ్చేస్తుంది వెంటనే? అందుకే రాముడు అన్నాడు, కర్తవ్యే వాస్తుశమనం సౌమిత్రే చిరజీవిభిః అన్నాడు. ఒరే, ఆ ఇంట్లోకి వెళ్ళగానే ఒక్కొక్కసారి అది ఆయుర్దాయాన్ని తీసేసుకోవడం మొదలుపెట్టేస్తుంది. చాలా కాలం బ్రతికుండాలి, సంతోషంగా ఉండాలంటే వాస్తు పూజ చేసి వెళ్ళాలరా లక్ష్మణ అన్నాడు. 2, ఆ ఇంటలో ఎంత పాపం చేస్తే నువ్వు ఆ ఇల్లు కట్టావో అంత పాపమును పోగొట్టగలిగినది ఏదంటే ఆ ఇంట్లోకి నీకన్నా ముందు ఆవు వెళ్ళాలి. ఆ ఆవు డెక్క తగిలిందనుకోండి ఇంత పాపం విరిగి మంగళప్రదం అయిపోతుంది.
ఎందుకని ధర్మదేవతలు ఆశ్రయించి ఉంటారు. ఆ ఇంట్లోకి ధర్మదేవత వెళ్ళగానే ఇంత ఉపద్రవం నశించిపోతుంది, ఆ ఇల్లు నివాసయోగ్యం. అందుకని ఆవు ప్రవేశించాలి. కొడుకు పుట్టాడని నువ్వు అనుకుంటున్నావు, ఆ పుట్టిన కొడుకు నిన్ను కూడా స్వర్గంలో ఉండనిస్తాడో లేడో తెలియదు. 10 తరాల ముందు వాళ్ళని కూడా ఈడ్చి నరకంలోకి తేగలడు వాడు. ఎందుకని? కుపుత్రేణన్ వయోనష్టం జన్మనష్టం కుభార్యయా కుభోజనేన దివసః కుమిత్రేణ కుతం సుఖః అంటాడు దేవీ భాగవతంలో వ్యాసుడు. పుట్టిన కొడుకు సరి అయిన వాడు కాకుండా మహాపాపకర్మలు చేసేవాడైతే ఇటువంటి వాణ్ణి కన్నావని చెప్పి 10 తరాల వాళ్ళని ఈడ్చి నరకంలో బారేస్తారు. అగస్త్య మహర్షి పెళ్ళెందుకు చేసుకున్నారు? ఆయన ముందు పెళ్లి చేసుకుంటాను అనలేదు. చెట్టుకి తలకిందులుగా వేలాడుతూ కనపడ్డారు కొంతమంది. ఎవరు మీరన్నారు ఆయన? మీ పితృదేవతలమే అన్నారు వాళ్ళు. అదేమిటి అలా ఉన్నారు ఎందుకన్నారు? నువ్వు పెళ్లి చేసుకోలేదు. ఎవరైనా పెళ్లి చేసుకోకుండా ఉండిపోతే, సన్యాసము తీసుకోకుండా పెళ్లి తీసుకోకుండా ఉండిపోతే అంతకన్నా దౌర్భాగ్యుడు లోకంలో ఇంకోటి ఉండడం. వాడి వల్ల పితృదేవతల్ని తిప్పి కట్టేస్తారు చెట్ల కొమ్మలకి. ఒరే నువ్వు పెళ్లి చేసుకుని పిల్లల్ని కనలేదురా, మమ్మల్ని కట్టేశారు, ఎంత పుణ్యం చేసినా అన్నారు. నాన్నగారు నాకు తగిన కన్యని వెతుక్కుని చేసుకుంటానని అప్పుడు విదర్భరాజుకు వరం ఇచ్చి లోపాముద్ర పుట్టేటట్టు చేసి ఆ లోపాముద్రని తాను స్వీకరించి కొడుకుని కన్నాడు. కాబట్టి ధర్మమే లోకంలో. నువ్వు ఏదో వేదాంతం చెప్తాను, వైరాగ్యం చెప్తానని చెప్పి నువ్వు సన్యాసము పుచ్చుకోకుండా పెళ్లి చేసుకోకుండా కూర్చుంటానంటే చల్లదు. శాస్త్రం శంసనాత్ శాసనాత్ ఇది శాస్త్రం. కుండ బద్దలు కొట్టి చెప్తుంది. అలాంటి కొడుకు పుట్టాడు, వాడి వల్ల వంశం భ్రష్టమైపోకుండా ఉండాలంటే కొడుకు పుట్టగానే దానం చేయాలి గోవుని. అందుకే కారాగారంలో ఉన్నాడు వసుదేవుడు. కారాగారంలో ఉన్న వసుదేవుడు కొడుకు పుట్టాడు కృష్ణ పరమాత్మ. స్నానము చేయక రామిని ఆనంద రసాగ్ని మగ్గునుండై దేనువులను 10,000ను మానసికముగా విప్రులకును ధారపోసే మరి ఇచ్చుటకున్నారు పోతన గారు. స్నానం చేయడానికి లేదు, సంకెళ్ళేసి ఉన్నాయి. కొడుకు పుడితే స్నానం చేయాలి. స్నానం చెయ్యలేకపోయాడు కాబట్టి మానసికంగా స్నానం చేసి మానసికంగా 10,000 గోవుల్ని దానం చేశాడు. మహానుభావుడు నందుడు కొడుకు పుట్టాడని అన్ని గోవుల్ని దానం చేశాడని చేతకాక చెప్పారా? మీరు ఒక విగ్రహాన్ని తీసుకొచ్చి దేవాలయంలో ప్రతిష్ఠ చేశారనుకోండి, దానికి శయ్యాధివాసం అంటారు. శయ్యాధివాసం, పుష్పాధివాసం, ధాన్యాధివాసం, జలాధివాసం చేస్తే అమ్మ కడుపులో మనకి ఎలా చర్మము, రక్తము, కొవ్వు, మాంసము, అస్థి, శుక్ల, మేధ అన్న ధాతువులు ఏర్పడతాయో మూర్తికి కూడా అలా ఏర్పడతాయి. అందుకే ఒక దేవాలయానికి వెళ్ళి ఇది దేంతో చేశారని అడగకూడదు విగ్రహాన్ని. అది ప్రాణప్రతిష్ఠ జరిగింది, దానికి ఆకలి ఉంటుంది. అందుకే ఆ స్వామి శిల్పిని మీరు పిలిచి ఈ కంటి దగ్గర చిన్న బొడిపుండిపోయింది ఉలి తెచ్చి కొట్టేయి అన్నారనుకోండి, బుద్ధుందా లేదా? వాడు ఈశ్వరుడు. ఇంతకుముందు నేను వాడి మీదే కూర్చుని చెక్కా, ఇప్పుడు నేను ఇక చెక్కను, తప్పు అంటాడు. అలా బొడిపుంటే ఉండని అంటాడు. ప్రాణప్రతిష్ఠ అయిపోయిన తర్వాత ఆయన ఈశ్వరుడు. ప్రాణప్రతిష్ఠ జరిగినటువంటి ఈశ్వరుడికి ఉండేటటువంటి ఆకలి అపారంగా ఉంటుంది. అప్పుడు ఆయన కన్నులు విప్పితే ఎవరూ తట్టుకోలేరు. కాబట్టి ఎదురుగుండా ఎవరు నిలబడకండి అంటారు. దాన్ని తట్టుకోగలిగిన ఏకైక ప్రాణి ఈ లోకంలో గోవు ఒక్కటే. ఒకటే తట్టుకుంటుంది. అందుకని ఆవును తీసుకెళ్ళి ఎదురుగుండా నించోపెడతారు నేత్ర నిమీలనం చేసినప్పుడు. ఇంట్లో ఆడపిల్ల పెళ్లి చేస్తున్నాడు అనుకోండి, ఎంత దరిద్రుడవనివ్వండి, ఒక గోవుని దానం చెయ్యకుండా కన్యాదానం చేయకూడదు. గోదానం చెయ్యాలి అల్లుడికి. పీటల మీద అల్లుడికి ముందు దశదానాలు చేస్తారు. దశదానాలు బ్రాహ్మణులకి చేస్తూ గోవును అల్లుడికే ఇవ్వాలి, బ్రాహ్మణులకి ఇవ్వరు. గోవును అల్లుడు పుచ్చుకోవాలి. పుచ్చుకుంటే వివాహకాండ చెప్పింది ఎలా వెళ్ళాలో. తన ఇంటికి వెళ్ళినప్పుడు ఊరు బయట చెట్టు కింద ఆగుతాడు, ఆవుతో వెడతాడు. ఆవు వెళ్ళింది అంటే పరదేవత కూడా వెళ్ళినట్టు. ఇంకా ఆ పిల్లకి పిల్లలు పుడతారా, ఐశ్వర్యం ఉంటుందా, అన్యోన్యత ఉంటుందా, నువ్వు బెంగపెట్టుకోక్కర్లేదు. అమ్మవారు గోశాలలో నిలబడి ఆవు రూపంలో చూస్తూ నిరంతరం కాపాడుతూ ఉంటుంది నీ కూతుర్ని. ఒక ఆవు ఆడపిల్లతో వెళ్ళాలి, అందుకని గోదానం చేయమంటారు. గోదానం చేసి కన్యాదానం చేయమంటారు. ఆవుకున్నంత ప్రాధాన్యత ఇక దేనికి లేదు. ఎక్కడో చచ్చిపోయాక కొడుకు చేశాడు, ఏడిచాడు, ఎవడికి తెలుసు. నువ్వు ఉండగా నువ్వు చేసుకోవాలి గోదానం. ఎందుకంటే ఒకసారి ఒక వస్తువు ఇస్తే 1,00,000 ఇచ్చినట్లుగా ఫలితం ఇవ్వగలిగినది గోదానం ఒక్కటే వేదంలో.
అందుకే బ్రాహ్మలు గోదానం పుచ్చుకుంటే బ్రాహ్మణుడు వెంటనే పక్కకి వెళ్ళి కూర్చుని జపం చేయాలి. ఎందుకంటే 1,00,000 గోవులు పుచ్చుకున్న ఫలితం పడుతుంది, వేదంలో ప్రకరణం. పక్కకి వెళ్ళి జపం చేయాలి, లేకపోతే 1,00,000 గోవులు పుచ్చుకున్నాడని వేస్తారు ఖాతాలో. అందుకే గాంధీని తండ్రి ప్రతిరోజు గోవుని దానం చేశాడు. మహాభక్తుడైన అక్రూరుడు పుట్టాడు కూతురు కడుపున. సరే, ఇందాక ఆయన ప్రస్తావన చేసినట్టు దిలీపుడు గోసేవ చేశాడు, రఘుమహారాజు పుట్టాడు. గోవుని రక్షించడమే వెంకటేశ్వరావతారం యొక్క ప్రధాన ప్రయోజనం. మొన్న మీరందరూ విన్నారుగా. కాబట్టి అసలు గోవు లేకపోతే అసలు ఈ ప్రపంచం లేదు. పరదేవత గోరూపంలో తిరుగుతూ ఉంటుంది ఈ లోకంలో. అందుకే అమ్మవారిని ముట్టుకోవడం మీకు సాధ్యం కాదు. గోవుని ముట్టుకుంటే అమ్మవారిని ముట్టుకున్నట్టే. ప్రాయశ్చిత్తాలలోకెల్లా ప్రాయశ్చిత్తం ఏంటో తెలుసా? గోవుని ముట్టుకోవడమే. గోవుని ముట్టుకుంటే పోయినట్టే. ఈ ప్రపంచం మొత్తం మీద అత్యంత పవిత్రమైన ప్రదేశము అంటే గోశాలయే. ఆవుల్ని కట్టిన ప్రదేశమే పరమపావనమైనటువంటి ప్రదేశం, అంత అద్భుతమైన ప్రదేశం. గోవుకి పూజ చెయ్యడం అంటే, నన్ను నమ్మండి, మీరు ఎక్కడో కంచి వెళ్ళి కామాక్షి అమ్మవారి అంతరాలయంలోకి ప్రవేశించి మీరు కూర్చుని అమ్మవారు మీ ఎదురుగుండా కాళ్ళు కదుపుతూ కూర్చుంటే చేసిన కుంకుమార్చన వలన ఎంత ప్రయోజనాన్ని పొందుతారో, గోవుకి చేసిన కుంకుమార్చన వలన మీరు అంతే అనుగ్రహాన్ని పొందుతారు. అన్నిటినీ మించి అసలు గోవు నుండే పంచగవ్యములు వస్తాయి. సమస్త పాపములను కాల్చగలిగినది ఒక్క పంచగవ్యమే. ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, ఆవు మూత్రం, ఆవు పేడ 5టిని కలిపి ప్రాశనం చేస్తారు. చేతిలో వేసి చెప్తారు, యత్త్వక్ అస్తి గతం పాపం దేహే తిష్టతి మామకే. ఈ శరీరంలో ఎముకల్ని వెంట్రుకల్ని పట్టుకొని చర్మాన్ని పట్టుకుని ఉండిపోయిన పాపరాశినంతటినీ కూడా ప్రాశనం పంచగవ్యంచ, ఈ 5టితో కలిసినటువంటి పదార్థాన్ని నేను లోపలికి పుచ్చుకుంటే దహత్వాగ్ని రివేంధనం, అగ్ని ఇంధనాన్ని కాల్చేసినట్టుగా, ఓ పెట్రోల్ డబ్బా దగ్గర అగిపుల్ల పెడితే కాలిపోయినట్టుగా పంచగవ్య ప్రాశనం సమంత్రకంగా చేస్తే పాపరాశి కాలిపోతుంది. అంత గొప్ప పదార్థములను ఇవ్వగలిగిన ఏకైక ప్రాణి లోకంలో గోవు ఒక్కటే. అమ్మా, ఆ గోవుకి సురభి అని పేరు, కామధేనువు అని పేరు. అన్నిటికన్నా లోకంలో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటో తెలుసా? శ్రీ మహావిష్ణువుకి మనశ్శాంతి కల్పించిన ప్రాణి గోవు ఒక్కటే. ఎక్కడంటే రామావతారంలో ఆయనకి పట్టాభిషేకం జరుగుతోంది. ఆయనకి పట్టాభిషేకం జరుగుతున్న విషయాన్ని వర్ణిస్తూ, వసువులు ఇంద్రుడికి అభిషేకం చేసినట్టు చేశారు రాముడికి అన్నారు. ఆయన మనసు కుందిందిట. ఇంద్రుడు తప్పు చేశాడ్రా, అహల్యతో వ్యభిచరించాడు, నేను నా పాదం తగలడం వల్ల అహల్య మళ్ళీ ఉద్ధరింపబడింది, అటువంటి నాకు ఇంద్రుడి పట్టాభిషేకంతో పోలికేంటి? ఇది బావులేదు అనుకున్నట్ట. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.